రైట్, మనం ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. హైడ్రా కూల్చివేతలపైన హైకోర్టు చాలా సీరియస్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఏదైతే అమీన్పూరు లేదనుకో అక్కడ పటేల్ గూడకు సంబంధించినటువంటి బాధితులు వేసినటువంటి పిటిషన్ మీద హైకోర్టు ఇలా విచారణ చేపట్టింది. ఆ 15వ బెంచ్, ఏదైతే హైకోర్టులో ఉన్నటువంటి 15వ బెంచ్ జస్టిస్ లక్ష్మణ్ గారు దీన్ని విచారణ చేపట్టారు. దానికి సంబంధించి ఈ సందర్భంగా హైకోర్టు బెంచ్ చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు హైడ్రా మీద కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద కావచ్చు, హైడ్రా కమిషనర్గా ఎవరైతే ఉన్నారో రంగనాథ్ మీద కూడా చాలా తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తూ ఉంది. కోర్టుకు ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు వర్చువల్గా రంగనాథ్, హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉన్నారో రంగనాథ్ హాజరయ్యిండు. ఈ సందర్భంగా హైకోర్టు ఏమన్నది అంటే, హైడ్రా తీర్పైన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం రోజే ఎందుకు మీరు కూల్చివేతలు చేస్తూ ఉన్నారు అనేటువంటి ప్రశ్నను ప్రధానంగా మొట్టమొదటిసారిగా తీసుకోవడం జరిగింది. ఎందుకు ఆదివారం రోజు మాత్రమే హైడ్రా యాక్టివిటీస్ చేస్తూ ఉంది, కూల్చివేతలు ఎందుకు చేస్తూ ఉంది? దాంతోపాటు పత్రికలు చెప్పినట్టు, పత్రిక ఓనర్లు చెప్పినట్టు, మీడియా సంస్థలు చెప్పినట్టు మీరు కూల్చేస్తూ ఉన్నారా? ఒక ఇల్లును కూల్చాలా వద్దా అని డిసైడ్ చేయాల్సింది ఎవరు? ప్రభుత్వమా లేకపోతే పత్రికలా అనేటువంటి ప్రశ్న కూడా హైకోర్టు మన ఎవరైతే రంగనాథ్ ఉన్నాడో రంగనాథ్ మీద అది చేసింది. మీరు పత్రికలు ఫాలో అవుతున్నారా లేకపోతే లా అండ్ ఆర్డర్ను ఫాలో అవుతున్నారా అని చెప్పేసి. ఇక చార్మినార్ని కూల్చాలే, ఈ సందర్భంగా కీలకమైనటువంటి వ్యాఖ్య చేసింది. చార్మినార్ని కూల్చాలి అని చెప్పేట అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కానీ లేకపోతే ఆ స్థానిక ఎంఆర్ఓ కానీ చెప్పేస్తే మీరు పోయి చార్మినార్ని కూల్చేస్తారా అనేటువంటి మాట కూడా హైకోర్టు మాట్లాడడం జరిగింది. నోటీసులు ఇవ్వకుండా ఎట్లా కూల్చేస్తారు, హైడ్రా చట్టబద్ధత ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేయాలని హైకోర్టు చాలా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక చట్టాన్ని ఉల్లంఘించి కూల్చివేస్తున్నారని చెప్పేసి హైకోర్టు ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. నోటీసులు ఇచ్చే దగ్గర కూడా 48 గంటల్లో ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి మీరు ఏ విధంగా 40 గంటల్లోనే కూల్చేస్తున్నారు, ఎందుకు కూల్చేశారని చెప్పేసి కూడా చాలా సీరియస్గా అయినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ మధ్యలో ఈ విచారణ సందర్భంగా వర్చువల్గా హాజరైనటువంటి రంగనాథ్ను కూడా తీవ్రంగా హైకోర్టు ఆక్షేపించింది. నేను అడిగిన వాటికి మాత్రమే నువ్వు సమాధానం చెప్పాలి, అమీన్పూర్ పై మాత్రమే మాట్లాడండి, మిగతా అంశాల గురించి ఏమీ మాట్లాడకూడదు, దీని గురించి మాత్రమే మాట్లాడాలని చెప్పేసి దాని మీద కూడా చాలా సీరియస్ అయినట్టు తెలుస్తూ ఉంది. సో సాధారణంగా అసలు హైకోర్టులో ఏం జరిగింది, ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయాల్సింది ఎవరు ఏంటి అనేది ఫస్ట్ మీకు ఆ పాయింట్స్ అని 1 to 1 చెప్పిన తర్వాత మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. ఆదివారం రోజునే ఎందుకు కూల్చివేతలు చేస్తున్నారో సూటిగా చెప్పండి, సూటిగా ప్రశ్నకు సమాధానం చెప్పండి. పత్రికలు చెప్పినట్టు వింటున్నారా లేకపోతే లా అండ్ ఆర్డర్ ఫాలో అవుతున్నారా? నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారో చెప్పండి అని చెప్పేసి హైకోర్టు ప్రశ్నించింది. హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏంటియో చెప్పండి, మీరు చట్టాన్ని ఉల్లంఘించి కూల్చివేతలు చేస్తున్నారన్న విషయాన్ని మీరు ఒప్పుకుంటున్నారా అని చెప్పేసి న్యాయస్థానం అడిగింది. ఆదివారం రోజున ఎందుకు కూల్చివేస్తున్నారు అని చెప్పేసి సూటిగా ప్రశ్నించింది. పత్రికలు చెప్పినట్టు వింటున్నారు. సో ఇలా కాకుండా చార్మినార్ని కూల్చమని అక్కడ ప్రజలు చెప్తే, అక్కడ ఎంఆర్ఓ చెప్తే మీరు కూల్చేస్తారా? నేను అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పండి. సో హైకోర్టు ఈ విధంగా సీరియస్ అయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక దీంతో పాటు ఇంకా కొన్ని అంశాలు కూడా ఉన్నాయి క్లియర్గా. అసలు చట్టం చెప్పేది ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి అని కూడా హైకోర్టు చాలా సీరియస్గా అయింది. నిర్మాణాలు కూల్చడానికి మీకున్నటువంటి అర్హతలు ఏంటి? ఏదైతే ఈ హైడ్రా ఉందో, హైడ్రా పోయి కూలగొడతా ఉందో, ఈ హైడ్రాకు ఉన్నటువంటి అర్హతలు ఏంటి అని చెప్పేసి కూడా కోర్టు స్పష్టంగా అడిగింది. ఇక కేవలం మీరు కూల్చివేతలపైనే దృష్టి పెట్టారు. కూల్చివేతలపై మీ దగ్గర ఉన్నటువంటి పాలసీ ఏంటి చూపించండి. మీ పనులను గతంలో హైకోర్టు అభినందించింది, కానీ ఆదివారం కూల్చివేతలు సరైనవి కాదు. పొలిటికల్ భాషల కోసము మీరు చర్యలు చేపట్టడం సరికాదు. కలెక్టర్ చెప్తేనే చర్యలు తీసుకుంటామని కోర్టుకు తెలిపిన అమీన్పూర్ తహసీల్దారు కలెక్టర్ ఆదివారం కూడా కూల్చమని చెప్పాడా అని చెప్పేసి కూడా చాలా సీరియస్గా చెప్పినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే హైకోర్టులో హైడ్రాకు సంబంధించినటువంటి అంశము చాలా కీలకంగా, చాలా హాట్ టాపిక్గా మారింది. సో ఏది ఏమైనా హైకోర్టు మాత్రము హైడ్రాను గట్టిగానే వేసింది. సో ఈ మొత్తము విచారణలో ఇవాళ నిన్న పోయినటువంటి ఆదివారం కాకుండా గతం పోయినటువంటి ఆదివారంలో అమీన్పూరు పటేల్ గూడలో ఉన్నటువంటి విల్లాలను కావచ్చు, కొన్ని ఇండివిజువల్ హౌజెస్ కావచ్చు, వీటిని కూల్చేసింది హైడ్రా. అయితే ఈ కూల్చేసిన సందర్భంగా అంటే అక్కడ వాళ్ళకు నోటీసులు ఇచ్చి నోటీసుల పీరియడ్ అయిపోకముండానే కొంతమందిని కూల్చేసింది. ఇక ఆందాక పోయినాం కదా మళ్ళీ ఆగుడేందని చెప్పేసి నోటీసులు ఇవ్వకుండానే కొన్ని ఇండ్లను కూల్చేసింది. సో ఇట్లా వీళ్ళందరి ఇండ్లన్నీ కూల్చుకుంటూ వస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇలా రావడంతో అక్కడ ఉన్నటువంటి ఏదైతే అమీన్పురాలో కావచ్చు లేకపోతే
పటేల్గూడలో ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ బాధితులందరూ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్తే ఇవాళ హైకోర్టులో 15వ బెంచ్ మీద ఉన్నటువంటి జస్టిస్ లక్ష్మణ్ గారు ఆ విచారణ చేపట్టారు. ఆ విచారణ సందర్భంగా ఆ విచారణకు హైకోర్టుకు వర్చువల్గా ఈ హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉన్నారో రంగనాథ్ వర్చువల్గా హాజరయ్యిండు. సో విచారణ చేస్తూ ఉంటే ప్రధానంగా ఫస్ట్ లేవనెత్తినటువంటి అంశము ఆదివారం పూట మీరు ఎందుకు కూల్చివేతలు చేస్తూ ఉన్నారు, ఎందుకు ఆదివారం నాడు కూల్చేటువంటి కార్యక్రమాలు పెట్టుకున్నారు. గతంలో మనం కూడా రాసినాం, తెలంగాణ పత్రిక కూడా రాసింది, న్యూస్ లైన్ కూడా ఈ విషయాన్ని ప్రధానంగా ఎక్స్పోజ్ చేసింది. మీడియా సంస్థలు ఏవి కూడా రాయని క్రమంలో ఆదివారం నాడు మాత్రమే హైడ్రా పనిచేస్తూ ఉంది, ఆదివారం కాదు హైడ్రా వారం అని చెప్పేసి కూడా మనము ఆ వార్తను ఎక్స్పోజ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఆదివారమే ఎందుకు మీరు చేస్తూ ఉన్నారు, ఆదివారము ఎందుకు చేస్తూ ఉన్నారు, పొలిటికల్ బాస్ల కోసం చేస్తూ ఉన్నారా, ఎవరిని సాటిస్ఫై చేయడం కోసం మీరు చేస్తూ ఉన్నారు అనేటువంటి క్వశ్చన్లను ప్రశ్నలను కూడా రంగనాథ్ని స్పష్టంగా అడగడం జరిగింది, సూటిగా అడగడం జరిగింది. సో రంగనాథ్ దానికి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేసిండు, 1-2 సార్లు కోర్టుకు వివరించేటువంటి ప్రయత్నం చేసిండు. అయితే మీరు చెప్పొద్దు, నేను అడిగిన దానికి మాత్రమే మీరు సమాధానం చెప్పాలి. ఆయన మధ్యలో ఏదో దుర్గం చెరువుకు సంబంధించినటువంటి టాపిక్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. ఆయన ముఖ్యమంత్రి సీఎం కూడా అంటే పొలిటికల్ బాస్లను మీరు సాటిస్ఫై చేయడానికి, పొలిటికల్ బాస్ల ఎజెండాలను మీరు అమలు పరచడానికే ఈ కూల్చివేతలు చేస్తున్నారా అనే ప్రశ్న వచ్చినప్పుడు కోర్టు నుంచి దానికి సంజాయిషీగా కోర్టుకు రంగనాథ్ ఏం చెప్పిండయ్యా అంటే, మేము ముఖ్యమంత్రి గారి సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డి దుర్గం చెరువు దగ్గర ఉన్నాడు, ఆయనకు కూడా నోటీసులు ఇచ్చినాము అని చెప్పేసి దుర్గం చెరువు విషయాన్ని అక్కడ ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేయగా, నేను అడిగిన వాటికి మాత్రమే సమాధానం చెప్పండి రంగనాథ్ గారు, అంతేగాని మీ సొంత తెలివితేటలు ఉపయోగించకూడదు అనేటువంటి విధంగా కోర్టు కూడా క్లియర్గా ఆయనకు మేము ఏదైతే అడుగుతామో ఆ ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పు, అమీన్పూర్లో నువ్వు ఆదివారం నాడు కూలగొట్టింది వాస్తవమా కాదా, పటేల్గూడలో నువ్వు నోటీసులు ఇవ్వకుండా కొన్ని ఇండ్లు నోటీసులు ఇచ్చి కేవలము 48 గంటల సమయం ఇవ్వడమే తప్పు, దాంతోపాటు ఆ 48 గంటలు కూడా అయిపోకుండానే 40 గంటలనే పోయి ఎలా కూలుస్తారు. మనం ఒక వీడియో చూసినాం, బాగా వైరల్ అయింది. వాళ్ళు ఖమ్మంలో ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి వాళ్ళ ఇంట్లో నుంచి సమాన్ తీసుకున్నటువంటి సమయం కూడా ఇవ్వలే హైడ్రా అధికారులు. మనం ఒక వీడియో చూసినాం, లాంగ్ వీడియో, ఒక 15-20 నిమిషాల వీడియో ఉంటుంది, అది మీరు కావాలంటే చూడవచ్చు కూడా, అది కూడా నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. సో అట్లా దాదాపు ఒక 200 కిలోమీటర్లకు వెళ్ళి ఖమ్మంలో ఉన్నటువంటి వాళ్ళు మన ఇండ్లు కూలగొడుతున్నారని తెలియంగానే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి అడాబడిగా ఉరికొచ్చి సరే హైడ్రా కూలగొడుతుంది కదా అని చెప్పేసి వాళ్ళ సమాన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ సమాన్ తీసుకునేటువంటి ప్రయత్నం కూడా ఆ సమయం కూడా ఇవ్వలేదు. మేము నెక్స్ట్ ఆ ఇల్లు కూలగొట్టేస్తున్నాం, నెక్స్ట్ మీ ఇంటి దగ్గరికే వస్తున్నాం అనేటువంటి విధంగా కూడా వాళ్ళని ఇబ్బంది పెడితే ఆ ఇంటి ఓనరు ఒక వీడియో రికార్డ్ చేసి దాన్ని మొత్తం సోషల్ మీడియాలోకి రిలీజ్ చేసిండు. చిన్న పిల్లలకు సంబంధించినటువంటి వస్తువులు కూడా తీసుకోవడానికి సమయం ఇవ్వలేదు. సో ఇట్లాంటి ఘటనల నేపథ్యంలో ఇవాళ హైకోర్టు మాట్లాడినటువంటి మాటలు కానీ ఆ వ్యాఖ్యలు కానీ చాలా ఏమంటారు ఇంపార్టెన్స్ చోటు చేసుకున్నది. సో ఇట్లా మీరు ఎందుకు సమయం ఇవ్వడం లేదు, మీరు ఇచ్చిన సమయం కంటే కూడా మీరు ఇచ్చిన సమయానికి మీరు ఇచ్చిన నోటీస్ కన్నా మీరు కట్టుబడి ఉండాలి కదా. 48 గంటల నోటీస్ ఇచ్చి 40 గంటల్లోనే ఎట్లా కూల్చేస్తారు, ఏ విధంగా కూల్చేస్తారని కూడా కోర్టు చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సో దాంతోపాటు లేదు సార్ మాకు పోలీసులు బాస్ కాదు, మాకు పొలిటికల్ లీడర్లు బాసులు కాదు, మాకు జిల్లా కలెక్టర్ చెప్తేనే కూల్చేస్తామని చెప్పేసి అమీన్పూర్ తహసీల్దార్ చెప్పేటువంటి ప్రయత్నం చేసిండు. చెప్తే అమీన్పూర్ తహసీల్దార్ కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకున్నది హైకోర్టు. ఏందే ఆదివారం నాడు కూలగొట్టం అని చెప్పినా నీ కలెక్టరు, ఏ కలెక్టర్ చెప్పిండో ఆ కలెక్టర్ని రమ్మనేటువంటి విధంగా కూడా హైకోర్టు మాట్లాడినటువంటి పరిస్థితిని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. సో కాబట్టి హైకోర్టు ఇలా అన్ని విషయాలను కూలంకషంగా ఇందులో ఇదే సందర్భంగా అంటే ఎంఆర్ఓ చెప్పిండని, స్థానిక ప్రజలు చెప్పిరని, లేదనుకుంటే మీ పొలిటికల్ లీడర్లు చెప్పిరని, లేకపోతే మీ కొన్ని పత్రికలు రాస్తున్నాయని, పత్రికలు చెప్తున్నాయని మీరు ల్యాండ్ ఆర్డర్ ఏం ఫాలో అవ్వరా, మీరు చట్టం ఫాలో అవ్వరా, అసలు ఈ హైడ్రాకు ఉన్నటువంటి చట్టబద్ధత ఏంటి, గతంలోనే మేము హైడ్రా చట్టబద్ధత గురించి ప్రశ్నలు లేవనెత్తినాము, దాన్ని ఇప్పటిదాకా నివృత్తి చేయలేదు, మళ్ళీ ఇప్పుడు మీరు దాంతో అదే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అసలు ఆ హైడ్రాకు ఉన్నటువంటి చట్టబద్ధత ఏంటి, ఏ విధంగా మీరు హైడ్రాని చేస్తూ ఉన్నారు, దాన్ని కూల్చేసేటువంటి అర్హతలు ఏమున్నాయి, ఏ పాలసీ ప్రకారం కూలుస్తూ ఉన్నారు, మీరు పోతా ఉన్నారు, కూలుస్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, దాని తర్వాత ఏం జరుగుతూ ఉంది, ఏ పాలసీ మీరు కూల్చేసేటువంటి కార్యక్రమంలో ఏ పాలసీ ఫాలో అవుతూ ఉన్నారు ఏంటి అనేది కూడా చాలా స్పష్టంగా క్లియర్గా అన్ని ప్రశ్నల మీద ప్రశ్నలు ఉక్కిరి బిక్కిరి చేసింది హైకోర్టు రంగనాథ్ని. సో దీంతోపాటు చార్మినార్ ప్రస్తావనను కూడా తీసుకొచ్చింది. అంటే ఇది ఎఫ్టీఎల్లో ఉందని ఉందని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు కదా, అసలు ఎఫ్టీఎల్ డిసైడ్ చేయాల్సింది ఎవరు, ఎఫ్టీఎల్ డిసైడ్ చేయకుండా, ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయకుండా మీరు ఏ విధంగా
కూల్చివేతల కార్యక్రమాన్ని కొనసాగిస్తారు, ఏ విధంగా ఇట్లా చేస్తారని చెప్పేసి ప్రశ్నించింది. దాంతోపాటు చార్మినార్ అనేటువంటి అంశాన్ని కూడా తీసుకున్నది. ఇప్పుడు ఏదో స్థానిక ప్రజలు చెప్పిరనో, స్థానిక ఎంఆర్ఓ చెప్పిరనో, ఎఫ్టీఎల్ కూడా బఫర్ జోన్లో ఉంది, ఎఫ్టీఎల్లో మన చార్మినార్ కూడా బఫర్ జోన్లో ఉంది, ఎఫ్టీఎల్లో ఉంది, ఇట్లా ఉందని చెప్పేస్తే మీరు దాన్ని కూల్చేస్తారా, చార్మినార్ని కూడా కూల్చేస్తారా అని చెప్పేసి కూడా చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. మొత్తానికి అటు తిరిగి ఇటు తిరిగి ఇది మళ్ళా రంగనాథ్ చేతికే, రంగనాథ్ మెడకే చుట్టుకున్నట్టుగా కనపడతా ఉంది. సో ఇప్పటికే రంగనాథ్ మీద ఒక 2-3 కేసులు కూడా అయినాయి. ఏంటిది, ఒక ఆమె బుచ్చమ్మ అనేట ఆమె ఇదే రంగనాథు ఈ కార్యక్రమాలు, ఈ హైడ్రా కార్యక్రమాలు చూసి తన బిడ్డలకు ఇండ్లు ఇచ్చింది. ఏదైతే ఆమెకు ఉన్నటువంటి ఇండ్లను కట్నం కింద ఇచ్చేసింది. ఆ ఇండ్లు కూల్చేస్తారేమో, బఫర్ జోన్లో ఉన్నాయి అవన్నీ తెలుసుకొని ఇవి కూల్చేస్తారేమో అని చెప్పేసి భయాందోళనకు గురయ్యి ఆ తల్లి ఆత్మహత్య చేసుకున్నది. బుచ్చమ్మ అనేటువంటి మహిళ ఆత్మహత్య చేసుకున్నది. ఆ సందర్భంగా కూడా పెద్ద చర్చ అయింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎవరుతున్నారో ఆయన మీద జాతీయ మానవ హక్కుల కమిషన్లో కూడా కేసు నమోదైంది, కేసు బుక్ అయింది. ఇటు జనమేమో ఒక ప్యానిక్ అయిపోతూ ఉన్నారు. ఇటు చైతన్యపురి కానీ మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ర్యాలీలు చేస్తూ ఉన్నారు, కొవ్వొత్తుల ర్యాలీలు చేస్తూ ఉన్నారు, మా ఇండ్లను కూలగొట్టదని వేడుకుంటా ఉన్నారు. ఇవన్నీ చేస్తూ ఉంటే ఒకవైపు ఏమో ప్రభుత్వం తరపు నుంచి మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు, దుద్దిల శ్రీధర్బాబు కావచ్చు, లేకపోతే బట్టి విక్రమార్క కావచ్చు, వీళ్ళందరూ హైడ్రాకు మద్దతుగా మాట్లాడుతూ ఉన్నారు. హైడ్రా అనేది మంచి పని చేస్తూ ఉన్నది, ఏదో చెరువులను అది చేస్తూ ఉన్నది, హైదరాబాద్ అంటేనే లేకులు, రాక్స్, గుట్టలు, కొండలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో కాబట్టి మరి ఇవన్నీ నడుస్తున్న క్రమంలో ఇవాళ హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా సంచలనంగా మారినాయి. సో ఏది ఏమైనా హైకోర్టు ఇవాళ మాట్లాడినటువంటి విధానం చూస్తే హైడ్రాకు చట్టబద్ధత లేదు. దాంతోపాటు ఈ మొత్తం వ్యవహారంలో హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథే పెద్ద బుగ్గయ్యేటువంటి అవకాశం కనపడతా ఉంది, బుక్ అయ్యేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. ఎందుకంటే గతంలో చాలామంది మేధావులు కూడా, తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది మేధావులు కూడా దీంట్లో రేవంత్ రెడ్డికి ఏం కాదు, చివరికి చట్టం ముందు దోషిగా నిలబడేది, చట్టం ముందు దోషిగా ఉండేది హైడ్రా, దాని ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో రంగనాథ్ కానీ దాని ఆఫీసర్లు మాత్రమే చట్టానికి దోషులుగా ఉంటారు, చట్టానికి అది ఉంటారు తప్ప ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ ఎవరికి ఏం కాదు, వాళ్ళు పొలిటికల్ ప్రయోజనాల కోసం చేస్తూ ఉన్నారని చెప్పేసి గతంలో చాలామంది మాట్లాడారు. ఇవాళ పరిస్థితి చూస్తే కూడా సేమ్ అట్లనే ఉన్నది. రంగనాథ్ ఇవాళ కోర్టు ముందు తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. హైకోర్టు అన్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆయన తడబడేటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఇంత స్పష్టంగా ఉందన్నమాట పరిస్థితి. సో ఇక్కడ క్లియర్గా ఉన్నది, కూల్చివేతల పైన మీ దగ్గర ఉన్నటువంటి పాలసీ ఏంటి? నిజంగా కూడా పాలసీ లేదు హైడ్రా దగ్గర. ఏ పాలసీ ప్రకారం కూల్చేస్తున్నది? ఒకవేళ కూల్చేసింది, ఇప్పుడు సపోజ్ ఒక ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నది, కూల్చేసినాక కూల్చేయడమే చెరువును కాపాడడం అవుతుందా? అక్కడ దాన్ని కూల్చేసినటువంటి ఆ స్క్రాబ్ను ఎప్పుడు తీయాలి, దాన్ని చెరువు శిఖంలోకి ఎప్పుడు కలపాలి, దాన్ని పూడికి ఎప్పుడు తీయాలి, దాన్ని చెరువుగా ఎప్పుడు మార్చాలి, ఆ పాలసీ ఏంటి? అసలు అది ఎఫ్టీఎల్లో ఉందా లేదా అని ఎవరు డిసైడ్ చేస్తారు, ఏ విధంగా డిసైడ్ చేస్తారు? ఉట్టి గాలికి ఆడ చెరువు ఉంది కాబట్టి ఆ నుంచి నీళ్ళు విధంగా ఆగుతాయని చెప్తా ఉన్నారా? ఇట్లా మీ పాలసీ ఏంటనేది కూడా కోర్టు స్పష్టంగా అడగడం జరిగింది. నిర్మాణాలను కూల్చడానికి మీకున్నటువంటి అర్హతలు ఏంటి అని కూడా కోర్టు అడగడం జరిగింది. అయితే ఇదే హైకోర్టు గతంలో మిమ్మల్ని అభినందించింది చెరువులను కాపాడేటువంటి విషయంలో. కానీ ఆదివారం కూల్చివేతలు సరైనవి కాదు, కలెక్టర్ చెప్తేనే మేము చర్యలు తీసుకుంటున్నాము అని చెప్తా ఉన్నారు. కానీ కలెక్టర్ ఆదివారం కూల్చమని చెప్పలేదు కదా అని చెప్పేసి హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. అయితే ఈ సందర్భంగా మొత్తానికి ఏది ఏమైనా నిన్న ఆదివారమే, బట్ నిన్న కూల్చివేతలు జరుగుతాయేమని చెప్పేసి చాలా చోట్ల చూస్తున్నారు, కానీ ఎక్కడ కూడా కూల్చివేతల కార్యక్రమాలు జరగాలి. దానికి తోడు ఇలా పత్రికలో ఉన్నటువంటి అంశాన్ని కోర్టు తీసుకుంది కాబట్టి అదే వాళ్ళ పత్రికలు ఆ విషయానికి సంబంధించింది కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడాలి మనం. అదే ఈ ఆంధ్రజ్యోతి అనేటువంటి కాంగ్రెస్ పత్రిక, రేవంత్ రెడ్డి గారి ఆస్థాన పత్రిక అనేటువంటి పత్రికలు కూడా ఇవాళ హైడ్రా మీద పెదవి విరుస్తూ ఉన్నాయి. అంటే చనిపోయింది అనుకున్న బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకుంది, హైడ్రా వల్ల మొత్తం ప్రజా వ్యతిరేకత వస్తూ ఉంది అని చెప్పేసి కాంగ్రెస్కు అనుకూల పత్రికలు, ప్రభుత్వ అనుకూల పత్రికలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దాంతోపాటు దానం నాగేందర్ కావచ్చు, జగ్గారెడ్డి కావచ్చు, ఇట్లా చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా హైడ్రా తీరును వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాల వల్ల, ఈ హైడ్రా అనేటువంటి కార్యక్రమం వల్ల ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉంది. ఇది ఇక్కడనే కాదు, ఇప్పుడు పాలకుర్తిలో కొందరు ఇండ్లు ఊలగొట్టిరు, ఇక్కడ హైడ్రా హైదరాబాద్ వరకే పరిమితమైంది. అక్కడ పైడ్రా కావాలని అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో యశస్విని రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే,
ఆమె మాకు పైడ్రా కావాలని చెప్పేసి ఆమె అక్కడ అడుగుతా ఉన్నది. ఇక్కడ సంగారెడ్డిలో ఆందోళన చేస్తూ ఉన్నారు కొంతమంది పబ్లిక్. ఇటు రకరకాలుగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లాలో ఊలగొట్టిరు, సూర్యాపేట జిల్లాలో కొంతమంది ఇండ్లను ఊలగొడతామని చెప్పేసి అక్కడ పోయి కూడా నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే హైడ్రా మనుగడ కావచ్చు, ఈ కూల్చివేతల కార్యక్రమం కావచ్చు, ఇక ఆపకపోతే ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. దానికి తోడు ప్రజలు దేనికోసం అయితే ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో దాని మీద నమ్మకం పోతుంది అన్నటువంటి ఆలోచనకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టుగా, కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టుగా, అందుకే ఆ ఆలోచనలో భాగంగానే ఉన్న పలంగా ఆపేస్తే విద్యత పోతుందని చెప్పేసి ఇటు జగ్గారెడ్డి తోటి, అటు దానం నాగేందర్ తోటి, ఇటు రకరకాల వ్యక్తులతోటి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులతోని కూడా ఈ కార్యక్రమం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. హైడ్రాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు కనబడతా ఉంది. ఇవాళ హైకోర్టు బెంచ్ వ్యాఖ్యలు కావచ్చు, అటు వాదనలు కావచ్చు, ఇటు బయట జరుగుతున్నటువంటి వ్యవహారం కావచ్చు, మొత్తం చూసుకుంటా ఉంటే హైడ్రా మీద నీడలు కమ్ముకున్నాయి. హైడ్రా అనేది బంద్ చేయకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో పాటు ప్రభుత్వం మీద తిరుగుబాటు మొదలవుతుంది. ప్రజలు కనుక ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తే అది చాలా కష్టమవుతుంది, కంట్రోల్ చేయలేము, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అనేటువంటి మాటనైతే ఆ విషయాన్ని అయితే ప్రభుత్వం దృష్టికి వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ విభాగం కావచ్చు, ఇట్లా చాలా వర్గాలు అన్నీ కూడా ముఖ్యమంత్రికి రిపోర్ట్ ఇచ్చి ఉంటాయి. ఎందుకంటే ప్రజలు ఎంత ఆందోళనతో ఉన్నారు, ఎంత ఆవేదనతో ఉన్నారు. ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి సెటిలర్లు కూడా మొన్నటిదాకా హైదరాబాద్లో ఉన్న సెటిలర్లు కొంత ప్రభుత్వానికి సపోర్ట్గా ఉన్నారు, కానీ అలా సెటిలర్లు కూడా వాళ్ళ ఇళ్లను ఊలగొట్టేసరికి వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు, ఎన్నడూ కూడా ఏ ఇళ్లను ముట్టుకోలే. సరే దానికి ఏదైనా చేసే కార్యక్రమం అంటే చేసిర్రు, ఇది చేసిర్రు, కానీ ఎన్నడూ కూడా ఇట్లా కూల్చివేతల కార్యక్రమాలు చేయలేదు. కానీ ఇప్పుడు చేస్తూ ఉన్నటువంటి ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తూ ఉంది, ఇటు పార్టీ నాయకుల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంది, ఇటు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా హైకోర్టు లెఫ్ట్ అండ్ రైట్ కమిషనర్ కావచ్చు, ప్రభుత్వాన్ని కావచ్చు, అక్కడ రెవెన్యూ అధికారులను కావచ్చు, వీళ్ళందరినీ కూడా వేసుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సో ఏది ఏమైనా కోర్టు అక్షితలతోటి హైడ్రాకు చట్టబద్ధత లేదు అనేది, హైడ్రాకు ఎలాంటి హక్కు లేదు, ఎలాంటి ఏ లెక్క ప్రకారం కూలగొడుతున్నారు అనేటువంటి సమాధానం లేదు అనేది మాత్రం క్లియర్ కట్గా అర్థమవుతుంది. దానికి తోడు నిన్న వరద ఏదైతే హైడ్రా బాధితుల దగ్గరికి వెళ్ళినటువంటి హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ అన్నారు, ముఖ్యమంత్రి అన్నకు ఒక న్యాయం, పేద ప్రజలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయము, పేదలకు ఒక న్యాయం. ముఖ్యమంత్రి సొంత ఇల్లే కొడంగల్లో రెడ్డికుంటలో ఉన్నది, ముఖ్యమంత్రి గారు సొంత ఊరిలో కొండారెడ్డిపల్లిలో కూడా ఆయన ఇల్లు కూడా FTL పరిధిలో ఉన్నది అని చెప్పేసి ఇట్లా మాట్లాడడం, ఇవన్నింటి నేపథ్యంలో ప్రజల నుంచి కూడా ఒక ఆలోచన మొదలైంది. సో 100% హైడ్రా మీద తిరగబడేటువంటి టైం వచ్చింది. ఇవన్నీ కూడా బేరుజు వేసుకుంటే హైడ్రా కార్యక్రమాలను ఎక్కడికక్కడ ఆపేసుకోవడం తప్ప ప్రభుత్వానికి ఇంకొక అవకాశం అయితే లేదు. కానీ మరి హైడ్రాను ఆపేస్తుందా అనేటువంటి ఆలోచనలు కూడా ఇప్పుడు ఉన్నాయి. హైడ్రాను ఆపేసేటువంటి అవకాశాలు కూడా అంత ఈజీగా లేవు. ఎందుకంటే మూసీ నది ప్రక్షాళన అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రేవంత్ రెడ్డి సర్కారు. ఆ మూసీ నది ప్రక్షాళన కార్యక్రమానికి, ఆ మూసీ నది బ్యూటిఫికేషన్ కార్యక్రమాన్ని, ఆ కాంట్రాక్టుని ఇప్పటికే రాబర్ట్ వాద్రా, రాహుల్ గాంధీ బావ, ప్రియాంక గాంధీ భర్త ఎవరైతే ఉన్నాడో రాబర్ట్ వాద్రాకు సంబంధించినటువంటి కంపెనీలకు ఈ ప్రాజెక్టును అప్పచెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే వార్తలు వస్తూ ఉన్నాయి, చర్చ నడుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో సో కాబట్టి పైన కాంగ్రెస్ అధిష్టానము అలా సంబంధించినటువంటి వాళ్లకు లాభం చేకూర్చడానికి, కాసుల వర్షం కురిపించడానికి 1,50,000 కోట్ల ప్రాజెక్టుని ఇలా వాళ్ళకి అప్పచెప్పడం కోసము ఈ మూసీ నది బ్యూటిఫికేషన్ అనేటువంటి కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏది ఏమైనా ఎంత వ్యతిరేకత వచ్చినా, ప్రజలు ఎంత అడ్డుకున్నా కానీ దాన్ని మనం ముందుకు తీసుకుపోవాలన్నటువంటి కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఆయన ఆపుతాడా, మరి అక్కడ పైనటువంటి కాంగ్రెస్ వాళ్ళను ఒప్పిస్తాడా? ఇక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వస్తుంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది అనేటువంటి మాట వాళ్ళకి చెప్పి ఒప్పిస్తాడా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ. కానీ వాస్తవానికి ఆయన మైండ్లో ఏముంది, ఇప్పటిదాకా హైడ్రా మీద ఆయన ఇంకా ఏడ కూడా మాట్లాడలేదు. మొన్న భగవద్గీత అట్లాంటి కార్యక్రమాలకు సంబంధించి మాట్లాడుతూ ఆ రోజు ఏది ఏమైనా హైడ్రా ఆగదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎవరెన్ని కుట్రలు చేసినా ఆగదు అన్నటువంటి మాట కూడా ముఖ్యమంత్రి మాట్లాడిండు. మరి ఇలా హైకోర్టు ఏమి ఇట్లా అంటున్నది, సొంత పార్టీ నాయకులు ఏమి ఇట్లా అంటున్నారు, ప్రజలే మొత్తం తిరగబడుతున్నారు, బండబూతులు తిడుతున్నారు, ముఖ్యమంత్రిని అమనాబూతులు తిడుతున్నారు. సో ఈ మాటలోని చూపిస్తున్నటువంటి మీడియా మీద కాంగ్రెస్ వాళ్ళు కేసులు పెడుతున్నారు. ఇవన్నింటి నేపథ్యంలో ఈ అన్నింటికి మూలము, ఈ అన్నింటికి కారణము హైడ్రా. మరి హైడ్రా ఉంటుందా, ఉండదా, తీసేస్తారా, కొనసాగిస్తారా అనేది ఇలా కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. రైట్.